హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలో 121 భాగం. శక్తి వాయిస్ విని ఆనంద్ గారు పైకి లేచి కూర్చొని తన తల మీద చేయి వేసి, ఎందుకు కోపంగా ఉంటాను నేను చెప్పు అని చిరునవ్వుతో అన్నారు. అంటే మీ కూతుర్ని అలా హాస్పిటల్లో ఉండటానికి కారణం నేనే అని మీకు తెలిసిందని నాకు అర్థమయ్యింది. అందుకే అడుగుతున్నాను తాతయ్య, అలా చేశానని మీకు కోపం వచ్చిందా అని చిన్నగా తలదించుకొని అడిగింది. ఆనంద్ గారి శక్తి తల నిమురుతూ, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు శక్తి, తలదించుకోవాల్సిన అవసరం లేదు. రుద్ర నీకు అంతా చెప్పాడని అర్థమైంది, కానీ నీకు తెలియనిది ఇంకా ఉంది అంటూ రుద్ర తన ఊహ రాకముందు జరిగింది మొత్తం చెప్పి, వాడికి అంత పెద్ద కుటుంబం ఉన్నా ఈ కుటుంబంలో వాడికి సుమంతైన సంతోషాన్ని ఇవ్వలేదు. నువ్వు రాకముందు వరకు వాడి ఆనందాలన్నీ పోగొట్టుకొని బ్రతికాడు. అందరూ వాడిని అసహ్యించుకుంటున్నా పట్టించుకోకుండా వాడేంటో నిరూపించుకున్నాడు. వాడి విషయంలో వీళ్ళందరూ చేసిన దాన్ని కంటే నువ్వు చేసింది చాలా చిన్నది. అందుకే నువ్వు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను అంటే నేను సైలెంట్గా ఉన్నది అని అన్నారు. నేను ముందే చెప్పా, శక్తికి రుద్ర ఊహ తెలిసిన తర్వాత మాత్రమే చెప్పాడని. మీనాక్షి గారు చేసింది శక్తికి ముందు తెలియదు. జస్ట్ తనకి పనిష్మెంట్ ఇవ్వాలని, ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని మెట్ల మీద నుంచి పడేసిందే కానీ రుద్రని పడేసిందన్న కోపంతో కాదు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఆనంద్ గారు చెప్పిన దానికి శక్తి కళ్ళు కన్నీటి కడవలు అయిపోతే ఏడుస్తూ, ఎందుకు తాతయ్య, రుద్రగారికే ఇలా జరిగింది, ఆయనకి అందరిలా అందరితో పాటు సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా, కానీ ప్రతి ఒక్కరూ ఆయనని అర్థం చేసుకోకుండా దూరం పెట్టిన వాళ్ళే. కనీసం మీరు మంజుల అత్తయ్య, శరత్ మావయ్య అయినా దగ్గరికి తీసుకున్నారు. దానికి మాత్రం మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను అని తన కన్నీళ్లు తుడుచుకొని, సరే, జరిగిందేదో జరిగిపోయింది తాతయ్య, నేను చెయ్యాలనుకున్నదే చేశాను. వాళ్ళేదో చేశారని వాళ్ళని ఏదో చెయ్యాలని నేను అనుకోవటం లేదు. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని రుద్ర గారిని క్షమాపణ అడిగితే చాలు. నాకు అంతకు మించి ఏమీ కోరిక లేదు. వాళ్ళు పడితే నేను ఆటోమేటిక్గా వాళ్ళు పడితే నేను సంతోషంగా ఉంటానా ఏంటి? వాళ్ళు కూడా నా ఫ్యామిలీనే కదా అని అంది శక్తి. అందుకేనేమో రుద్ర నువ్వంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ పెంచుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పుల్ని సైతం పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని అనుకుంటున్నావు చూడు. నాకు నీ ఆలోచన నచ్చింది శక్తి. నీలా నేనెందుకు ఆలోచించలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. సరేలే, ఏమైంది ఇంతకీ, హాస్పిటల్లో ఏం జరిగిందంట అని నవ్వుతూ అడిగారు ఆనంద్ గారు. శక్తి జరిగిందంతా చెప్పి, వాళ్ళకి ఇంకా డబ్బు మీద చావలేదు తాతయ్య. నేను ఇచ్చే షాక్స్కి వాళ్ళకి దిమ్మ తిరిగి పూర్తిగా సెట్ అవ్వాలి. అలా అయ్యేలా చేస్తాను, నేను చూసుకుంటానులేండి. మీరు మాత్రం నేను చేసేది చూస్తూ ఎంజాయ్ చెయ్యండి అని నవ్వుతూ చెప్పింది శక్తి. ఇంతలో తన ఫోన్కి కాల్ రావటంతో ఆనంద్ గారి వైపు చూసి లిఫ్ట్ చేసింది శక్తి. అటువైపు నుంచి శివరాం గారి అమ్మా నాన్నలు జరిగిందంతా చెప్పి, వీడు ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు శక్తి, చాలా బాధగా ఉందమ్మా, ఎంతో పద్ధతిగా పెంచాము, కానీ వీడి బుద్ధి ఎప్పుడు ఇలా మారిపోయిందో అర్థం కావట్లేదు అని బాధగా అడుగుతారు. ఆనంద్ గారికి కూడా శివరాం గారి పద్ధతి, మీనాక్షి గారి పద్ధతి కోపానికి గురి చేసిన, ఇప్పుడు కోపం చూపించిన వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరని వదిలేసి శక్తి వైపు చూస్తూ ఉంటే, తాతయ్య మీకెందుకు, మీరు ఇంటికి రండి,
ఇంటికి వచ్చాక అసలు కథ నేను నడిపిస్తాను కదా అని నవ్వుతూ శక్తి అనగానే, నీ మీద రుద్ర మీద నమ్మకంతోనే వస్తున్నాను శక్తి, రుద్రకి కూడా చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేశాక శక్తి ఆనంద్ గారి వైపు చూస్తూ, ఇక నా గేమ్ స్టార్ట్ చేస్తున్నాను తాతయ్య, మీరు మాత్రం కూతురు ఏడవగానే కరిగిపోవద్దు ప్లీజ్ అని అడిగింది. తన జీవితం సరిదిద్దుతాను అంటే నేనెందుకు ఎదురు చెప్తాను శక్తి, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ తను బాధ్యతలు తీసుకుని శివరాంతో పాటు తన అత్తారింటికి వెళ్ళి అక్కడ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. ఇన్ని రోజులు ఏమీ చేయలేక సైలెంట్గా ఉన్నాను, కానీ నువ్వు చేస్తానంటే ఆపుతానా ఏంటి? గో హెడ్ అని పర్మిషన్ ఇవ్వటంతో శక్తి సంతోషంగా థ్యాంక్ యూ తాతయ్య అని చేతులు ఊపేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. మరొక అరగంట తర్వాత మీనాక్షి గారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఇంట్లోకి అడుగు పెట్టబోయారు శివరాం గారు. వెనక ఉన్న మాధవి గారు, సురేష్ గారు మరియు తన తల్లిదండ్రులతో పాటు శక్తికి అప్పటికే హాస్పిటల్ నుంచి బయలుదేరారు. అరగంటలో ఇంట్లో ఉంటారని ఇన్ఫర్మేషన్ రావటంతో వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చొని ఉంది. వాళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే, ఆగండి అని గట్టిగా అరిచి గుమ్మం దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి? ఓ దర్జాగా వచ్చేస్తున్నారు, చెప్పిన పని ఒక్కటే చేయలేదు, ఇల్లంతా చూడండి ఎలా ఉందో, ఎందుకు చేయకుండా వెళ్ళిపోయారు అని కోపంగా అడుగుతూ పక్కనే ఉన్న శివరాం గారి తల్లిదండ్రులు ఎవరో అన్నట్టు బిహేవ్ చేస్తూ, వీళ్ళెవరు, ఈ కొత్త క్యాండిడేట్స్ ని తీసుకువచ్చారేంటి అని యాటిట్యూడ్గా అడిగింది. శివరాం గారు పళ్ళు నూరుతో, కనిపించటం లేదా? మీనాక్షికి దెబ్బ తగిలితే హాస్పిటల్కి తీసుకువెళ్ళి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకువస్తున్నాను, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావా? అసలు ఇదంతా నీ వల్లే. ఈ వయసులో మేము పని చేయలేమని చెప్పిన బలవంతంగా మా చేత పని చేయిస్తుందే కాకుండా మా ఇంట్లోకి మమ్మల్ని రానివ్వకుండా, మాకే డబ్బులు లేకుండా మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించావు. ఇప్పుడు నా తల్లిదండ్రులని పట్టుకొని ఎవరు అని అడుగుతున్నావా? నీకెంత ధైర్యం అని కోపంగా అన్నారు. హలో మిస్టర్ బాబాయ్ గారు, మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. ఈ ఇల్లు, ఈ ఆస్తి మొత్తం నాది. ఈ ఇంట్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని డిసైడ్ చేయాల్సింది నేను. నీ ఇష్టానికి మీరు ఉంటానంటే చూస్తూ ఉంటాను అనుకోకండి. మీరు ఇక్కడ ఉండాలంటే నేను చెప్పిన ప్రతి పని చేయాలి. చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ చేసినా నేను ఒప్పుకుంటాను, కానీ ఊరికే ఇంట్లో కూర్చొని తింటూ నా ఆస్తిని కరగదీస్తాను అంటే చూస్తూ ఊరుకోను, నడ్డి విరిచి పొయ్యిలో పెడతాను అని యాటిట్యూడ్ చూపిస్తూ అంది. శివరాం గారు, మీనాక్షి గారు, సురేష్ గారు పళ్ళు నూరుతూ ఉంటే మాధవి గారికి మాత్రం శక్తిని చూస్తుంటే అచ్చం రుద్రని చూసినట్టు అనిపిస్తూ వెన్నులో నుంచి వణుకు మొదలైంది. శివరాం గారి తల్లిదండ్రులు మాత్రం శక్తి బిహేవియర్ బాగా నచ్చేసింది. నాన్నగారు అని మీనాక్షి గారు గట్టిగా అరిస్తే ఆనంద్ గారు నిదానంగా బయటికి వచ్చి, ఏంటి మీనాక్షి అలా అరిచావు అంటూ పక్కనే ఉన్న శివరాం గారి తల్లిదండ్రుల్ని చూసి, అరే బావగారు, చెల్లెమ్మ ఎప్పుడు వచ్చారు మీరు, రండి రండి లోపలికి రండి అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్తే శివరాం గారు కోపంగా, మావయ్య గారు మమ్మల్ని తీసుకువెళ్ళరా? చూడండి మీ మనవరాలు మమ్మల్ని గుమ్మంలోనే ఆపేస్తూ ఇట్నుంచిటే వెళ్ళిపోమని చెప్తుంది, ఈ పరిస్థితుల్లో కూడా పనులు చేయమని చెప్తుంది, ఇదేం పద్ధతి? మావయ్య గారు
అని అడిగారు. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఈ ఇంటిలో నాకు ఏ హక్కు లేదు. ఏదైనా పిల్లలకే ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పి వాళ్ళని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడితే శక్తి సైడ్ స్మైల్తో కళ్ళెగరేస్తూ అందరి వైపు చూసింది. మనం ఇప్పుడు ఒకసారి మధ్యాహ్నానికి వెళ్ళి మహి క్యాబిన్‌కి వెళ్దాం. రుద్ర వార్నింగ్‌కి ముగ్గురు ఎవరి క్యాబిన్‌కి వాళ్ళు వెళ్ళాక మహి పళ్ళు నూరుతూ, అన్నయ్యకి నేనంటే కొంచెం కూడా భయం లేదు. ఎలా బెదిరిస్తున్నాడో అంటుంటే మహాలక్ష్మి మాత్రం సంతోషంగా, మీరు బావగారికి భయపడాలి కానీ బావగారు మీకు 1% కూడా భయపడరు కాబట్టి అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. పైగా మా బావగారికి మా చెల్లంటే చాలా ఇష్టం. అందుకే తను ఒక్క పూట కనిపించకపోయేసరికి చాలా బెంగ పెట్టేసుకున్నారు అని సంతోషంగా అంది. మహి పళ్ళు నోరుతో మహాలక్ష్మి వైపు చూస్తూ, నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు మహా? నువ్వు మరీ ఇంత తక్కువగా తీసి పడేయకు మహా. నేనేంటో నీకు పూర్తిగా తెలియదు. నా విశ్వరూపం చూసిన రోజు అన్నయ్యే కాదు ప్రతి ఒక్కరూ భయపడతారు అని ప్రగల్భాలు పలికి, నేను జస్ట్ ఉదయం నుంచి చేసినవి తెలుసుకోవాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటే అన్నయ్య ఇలా చేయటం ఏమైనా బాగుందా అని అడిగాడు. ఇంతకీ ఏమైంది మహి గారు? ఉదయం నుంచి చూస్తున్నాను. ఫోన్ వచ్చిన తర్వాత తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. పైగా అన్నం తినేటప్పుడు కూడా వదిలిన ఏదో అడగాలనుకుని తింటూ ఉంటే అడగటం ఎందుకని మామూలుగా మాట్లాడారు. ఏం జరిగిందేంటి అని ఆతృతగా అడిగింది మహాలక్ష్మి. మహి సంతోషంగా శక్తి చేసింది మొత్తం, తన ఫోన్ కాల్లో మాట్లాడింది మొత్తం చెప్పగానే మహాలక్ష్మి కళ్ళల్లో కన్నీరు జలజల రాలుతూ ఉంటే మహి అయోమయంగా తన చేతిని పట్టుకొని దగ్గరికి తీసుకొని, ఇప్పుడు నీకేమైంది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నేనేమైనా తప్పుగా చెప్పానా ఏంటి? లేకపోతే మా వదిన కష్టపడుతుందని ఏడుస్తున్నావా అని అడిగాడు. మహాలక్ష్మి లేదు అని తల అడ్డంగా ఊపి వెక్కిళ్ళ మధ్య, చిన్నప్పుడు అమ్మ దాని చేతికి రూపాయి ఇచ్చేది కాదు. నాకు మాత్రం ఏమైనా కొనిచ్చేది. ఏమైనా కొనుక్కోవాలని ఆశపడ్డా ఆ ఆశని మనసులోనే తుంచేసుకునేది శక్తి. అటువంటిది ఇప్పుడు అది అడగకుండానే అన్నీ దాని కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మీరందరూ దానిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంటే దాని అదృష్టానికి ఒకవైపు భయం, మరోవైపు సంతోషం వేస్తుంది. ఎక్కడ మళ్ళీ ఆ అదృష్టం మళ్ళీ మా దగ్గరికి వస్తుందేమోనని భయమైతే, సంతోషం మాత్రం మీరందరూ శక్తి మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నందుకు. ఖచ్చితంగా శక్తి అనుకున్నది సాధించి చూపిస్తుంది అని ఆనందంగా అంది తన పొజిషన్ ఎలా ఉందో మర్చిపోయిన మహాలక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.